Hi friends, today's English story breaking a promise. ఒకతను ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఎ పర్సన్ వాస్ గోయింగ్ హోమ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ హిస్ డ్యూటీ. దారిలో ఫుట్పాత్ మీద ఒక భిక్షగాడు చలికి వణుకుతూ కనిపించాడు. ఆన్ ద వే హీ నోటీస్డ్ ఏ బెగ్గర్ shivering with cold on the footpath. అతని మీద జాలి పడ్డాడు. హీ టుక్ పిటీ ఆన్ హిమ్. అతన్ని పిలిచి, నేను ఒక గంటలో ఒక మంచి బ్లాంకెట్ తెచ్చిస్తాను, నువ్వు ఇంక ఈరోజు నుంచి చలికి వనకాల్సిన పని లేదు అని ప్రామిస్ చేస్తాడు. ఈ ప్రామిస్డ్ ద బెగ్గర్ దట్ హీ వుడ్ బ్రింగ్ ఏ nice blanket to him within an hour, and there onwards he no need to shiver with the cold. దానికి బెగ్గర్ ఏం చెప్తా అంటే, అయ్యా నాకు అలవాటు అయిపోయింది చలికి, ప్రాబ్లం ఏం లేదు, అయినా నువ్వు తెచ్చిస్తామంటున్నావు, తెచ్చివ్వండి అంటాడు. ఐఎమ్ అకస్టమ్డ్ టు దిస్ కోల్డ్ వెదర్, యాక్చువల్లీ ఐ నో నీడ్ the blanket, as you are giving promise to me, it is okay, if you bring I will be happy. అతను ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన విషయం చెప్తాడు. he went home and explained everything what happened on the way. భార్య ఏం చెప్తుందంటే, మనం అంత ధనవంతులమేమీ కాదు, వీఆర్ నాట్ దట్ రిచ్. ఇలా దానాలు చేసుకుంటూ పోతే మనం కూడా ఏదో ఒకరోజు రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుంది అని చెప్తుంది. ఇఫ్ వీ గో ఆన్ గివింగ్ చారిటీస్ వన్ డే, డెఫినెట్లీ వీ ఆల్సో విల్ హ్యావ్ టు బెగ్ ఆన్ ద ఫుట్పాత్. ఆ మాటలు విని అతను ఏమీ చేయలేకపోయినాడు. సరే, మరుసటి రోజు అతను డ్యూటీకి వెళుతూ ఉండగా ఆ బెగ్గరు ఫుట్పాత్ మీద చచ్చిపడి ఉన్నాడు. వైల్ హీ వాజ్ గోయింగ్ టు ఆఫీస్, హీ నోటీస్డ్ ద బెగ్గర్ లయింగ్ డెడ్ ఆన్ ద ఫుట్పాత్. చాలా పశ్చాత్తాపడ్డాడు. హీ రిగ్రెటెడ్ ఏ లాట్. ఇంకా చేసేదేం లేక అతనితో పాటున్న అతను కొలీగ్ జరిగిన విషయం తెలుసుకొని ఆఫీస్లో అతని గురించి చాలా బ్యాడ్గా ప్రాపగండ చేశాడు. ఇతను అనవసరంగా బెగ్గర్కు ఆశ కల్పించి అతనికి మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఆశ పెట్టుకొని బెగ్గర్ చనిపోయినాడు, ఇతను పాపాత్ముడు అని ఇతని గురించి చాలా దుష్ప్రచారం చేస్తాడు. అతని బెగ్గర్కు ప్రామిస్ నిలబెట్టుకోలేకపోవడం ఒక బాధ అయితే, ఈ రూమర్స్ మరింత బాధ కలిగించినాయి. సరే, సీన్ కట్ చేస్తే అక్కడ నరకలోకంలో చిత్రగుప్తుడు పాపాల చిట్టా రాస్తున్నాడు. దేర్ ఇన్ ద హెల్ చిత్రగుప్త వాజ్ రైటింగ్ ద లిస్ట్ ఆఫ్ సిన్నర్స్. మాట తప్పడం అనేది పెద్ద పాపం. టు బీ ఫ్రాంక్, బ్రేకింగ్ ఏ ప్రామిస్ ఈజ్ ఎ బిగ్ సిన్. కానీ చిత్రగుప్తునికి ఒక ధర్మ సందేహం కలిగింది. హీ గాట్ ఎన్ ఎథికల్ డౌట్. ఇతను బెగ్గర్కి ఏం బాకీ లేడు, జాలి పడ్డాడు, జాలిగుండె గలవాడు. భార్య ఒప్పుకోకపోవడం వల్ల మాట నిలబెట్టుకోలేకపోయాడు. అప్పుడు ఈ పాపాన్ని అతని మీద ఎలా వేసేది? హౌ కెన్ ఐ రైట్ దిస్ సిన్ ఇన్ హిస్ అకౌంట్ అని డౌట్ వచ్చింది. అప్పుడు చిత్రగుప్తుడు ఇమీడియట్గా యమధర్మరాజును సలహా అడుగుతాడు, వాట్ టు డూ. అప్పుడు యమధర్మరాజు సింపుల్గా చెప్పేస్తాడు, ఇందులో బెగ్గర్ది తప్పు లేదు, అతనికి ప్రామిస్ చేసిన వాడిది తప్పు లేదు, అతని భార్యది తప్పు లేదు,
విషయం సరిగా తెలుసుకోకుండా పుకార్లు చేసి అతనికి విపరీతమైన మానసిక క్షోభను కలిగించినాడే వాళ్ళ కొలీగ్. రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తా అంటారు కదా, ఆ కొలీగ్ అకౌంట్లో రాసి పారేసే అంటాడు. సో దిస్ ఈజ్ ద స్టోరీ. తప్పు చేసినవాడు అది పాపం కాకపోయినా, తప్పు చేసినా ఒప్పు చేసినా విషయం తెలుసుకోకుండా రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తూ కాలం గడిపేవాళ్ళు ఈ లోకంలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ లిస్టులో చిత్రగుప్తుని దగ్గర లెక్కలేనన్ని పాపాలు రాయబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పాపం చేయలే, కానీ రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తూ సాటి మనుషులకు మానసిక క్షోభను కలిగిస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా విషయం పూర్తిగా తెలిస్తేనే జడ్జిమెంట్ ఇవ్వడం మంచిది. సగం విషయం తెలిసి జడ్జిమెంట్ ఇవ్వడం మహాపాపం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.